ఒక గ్రామంలో రాఘవ అనే రైతు ఉన్నాడు. అతనికి కొంత పొలం, చిన్న కుటుంబం. కష్టపడి పనిచేసి జీవనం సాగించేవాడు. కానీ అతనికి ధనంపై ప్రత్యేకమైన మోజు ఉండేది. ఒకరోజు గ్రామానికి ఒక ధనిక వ్యాపారి వచ్చాడు. అతను గ్రామస్తులకు విలువైన జీవిత పాఠాలు చెప్పడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ప్రతి ఒక్కరికి 10 రూపాయలు ఇచ్చి ఇది ఎలా ఉపయోగిస్తారో చూపించండి అని అడిగాడు. కొంతమంది ఆ డబ్బుతో తినుబండారాలు కొనుగోలు చేశారు, మరికొందరు వృధా ఖర్చు చేశారు. కానీ రాఘవ ఆ 10 రూపాయలతో కొన్ని విత్తనాలు కొని తన పొలంలో నాటాడు. కొన్ని వారాల తర్వాత ఆ విత్తనాలు మొలచి అందమైన పంటగా మారాయి. వ్యాపారి తిరిగి వచ్చి ప్రతి ఒక్కరి డబ్బును ఎలా ఉపయోగించారో చూశాడు. రాఘవ పొలంలో పెరిగిన పంటను చూసి అతను ఆశ్చర్యపోయాడు. నువ్వు డబ్బును బాగా ఉపయోగించావు. ఇది నిజమైన సంపద సృష్టించే మార్గం అని కొనియాడాడు. ఈ కథ మనకు నేర్పే నీతి: ధనం విలువైనదే, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే నిజమైన సంపద అవుతుంది.